హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టీ ప్రాపర్టీస్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము 150 స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఈ హౌస్ ప్రైస్ ఏంటి, లొకేషన్ ఎక్కడ, మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి. మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టీ ప్రాపర్టీస్ ఛానల్లో ఇలాంటి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నమస్తే మిత్రులారా, వెల్కమ్ బ్యాక్. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ ప్రాపర్టీని చూసేద్దాం. ఫ్రంట్ సైడ్ అయితే లైట్ కలర్స్ తోటి చాలా అందంగా డిజైన్ చేశారు. డిజైనింగ్ అండ్ కలరింగ్ అయితే చాలా బాగుంది. సో చుట్టుపక్కల చూసేద్దాం ఈ కాలనీకి ఎలా ఉన్నది, ఏం సంగతి అనేది. ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి నాదర్గుల్లో ఉందండి. బడంగపేట్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. ఇది మయూర హిల్స్ కిందకి వస్తుందండి. మయూర హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఫుల్ అడ్రస్ కావాలంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఇక మనం హౌస్ని చూసేస్తే మనం ఫ్రంట్కి రైట్ సైడ్లో బోర్ని చూడొచ్చు అండ్ సంపుడు కూడా మనం చూడొచ్చు. సో ముందరైతే ఒక కార్ పట్టేంత ప్లేస్ అయితే ఉన్నది. ముందర మీకు ఏదైతే కనిపిస్తుందో ద్వారం, అది మొత్తం టేక్ వుడ్ అండి. ఈ హౌస్లో యూజ్ చేసింది మొత్తం టేక్ వుడ్డే. ఇక మనం హాల్లోకి వెళ్తే మీరు చూడొచ్చు, మంచి ఎల్ఈడి లైట్స్ తోటి మంచి ఎఫెక్ట్స్ ఉంది. అది ఫాల్ సీలింగ్లో కూడా చాలా నైస్గా డిజైనింగ్ వచ్చింది. టీవీ పెట్టుకోవడానికి కావాల్సినంత స్పేస్ ఇచ్చేసి అండ్ పక్కన మనకు ఇంకా వేరేవి ఐడియల్స్ పెట్టుకోవడానికి అది ఎంతైతే స్పేస్ అవసరమో అది బాగా గ్రాస్ప్ చేసి మరి ఈ బుల్లర్ అనేది మనకు ఇక్కడ హౌస్లో ఈ ఫీచర్ ఇచ్చారు. మనకి కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ ఈ ర్యాక్స్ అనేవి మనం చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది మీరు డైనింగ్ ఏరియా అండ్ లెఫ్ట్ సైడ్ కిచెన్ అండ్ పూజా రూమ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి వాష్ బేసిన్ అండ్ కబోర్డింగ్ చేస్తారు. అక్కడ సెల్ఫ్స్ అవి వస్తాయండి. సో మనం ఫస్ట్ బెడ్రూమ్ చూసేసి దాని తర్వాత కిచెన్కి వచ్చేద్దాం. ఇది కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది. అండ్ దీనికి మనకు గీజర్ కానీ పెట్టుకోవడానికి అవైలబిలిటీ ఆ స్పేస్ మొత్తం వదిలేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. సో పింక్ కలర్లో చాలా బాగుంది. అండ్ మీరు చూడొచ్చు, వన్ సైడ్ పింక్ అండ్ వన్ సైడ్ ఎల్లో, 2 sides ఎల్లో. అండ్ మీరు ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు, చాలా బాగా డిజైన్ చేశారు. సో అండ్ యాజ్ యూజువల్ లైట్స్ అయితే ఎల్ఈడి లైట్స్, 4 LED లైట్స్ ఉన్నాయి ఈ బెడ్రూమ్కి. మనం ఇంకోటి ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది. సో దీనికి కూడా గీజర్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో డోర్స్ కూడా ఇవి కూడా మంచి క్వాలిటీగా యూజ్ చేశారండి. మీరు చూడొచ్చు, ఈ హౌస్కి పీవీసీ విండోస్ వచ్చాయి. సో ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ కొంచెం స్పేషియస్గా అయితే బాగుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కంటే ఇది కొంచెం చిన్నగా బట్ స్పేషియస్గా అయితే ఉంటుంది. డోర్స్ మాత్రం సేమ్ ఉన్నాయండి. సో దీంట్లో అయితే ఒక ఫ్లవర్ డెకరేషన్ ఆఫ్ ఫాల్ సీలింగ్ వచ్చింది, చాలా బాగుంది. ఇదైతే ఫుల్ పింక్ కలర్ తోటి, లైట్ పింక్ కలర్ తోటి బాగుంది. ఒకసారి 3 sides లైట్ పింక్ అండ్ 1 side జస్ట్ కొంచెం డార్క్ కలర్లో పింక్ ఉన్నది. చాలా నైస్గా ఉన్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇప్పుడు మనం చూస్తున్నాం పూజా రూమ్కి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ అయితే వదిలేశారు. అండ్ మీకు ఇది వాస్తు ప్రకారం అయితే ఉంటుందండి. ఈ ఇల్లు కూడా ఫుల్ 100% వాస్తుతోటే కట్టారు. ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కిచెన్ ఉన్నది అండ్ దానికి ఓపెన్ కిచెన్ వచ్చేసింది అండ్ డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి కూడా మంచి స్పేస్ ఉంది. సో ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్తే ఒక ఎట్ ఏ టైం ఒక 4-5 members ఉండి వంట చేసుకునేటట్టు ఉన్నదండి కిచెన్. చాలా బాగా డిజైనింగ్ కానీ అది చాలా బాగుంది. అండ్ ఒక విండో కూడా ఉంది అండ్ ఎగ్జాస్ట్ కోసం కూడా స్పేస్ వదిలేయడం జరిగింది. మీకు చూడొచ్చు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగా ఉన్నది. ఇది సింక్ అండి, కిచెన్ సింక్. సో మరొకసారి మనం హాల్ని చూస్తే చాలా బాగా స్పేషియస్గా ఉన్నది. డీటెయిల్స్లోకి వెళ్తే 150 స్క్వేర్ యార్డ్స్ గ్రౌండ్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ 27/60 డైమెన్షన్స్. బోర్ లెంత్ వచ్చేసి 600 feet అండ్ 2 BHK. ఇది 14/10 ఈజ్ అ మాస్టర్ బెడ్రూమ్ అండ్
13/10 చిల్డ్రన్స్ బెడ్రూమ్. మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఫ్రంట్ డోర్ టైపు టేక్ వుడ్, మిగతా అన్నీ కూడా టేక్ వుడ్ అండి. సింటెక్స్ ట్యాంక్ వస్తుంది, 100 లీటర్స్ కెపాసిటీ, పీవీసీ విండోస్, వాసు 100%, పంపు కెపాసిటీ 2500 లీటర్స్. 3 బాత్రూమ్స్ వస్తాయి. ఒకటి ఇండియన్, ఇది ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో అది ఇండియన్ స్టైల్ అండి, గెస్ట్ బాత్రూమ్. అండ్ మిగతా 2 కామన్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ ఆర్ ద వెస్టర్న్ టైప్ టాయిలెట్స్ అండి. పార్కింగ్ వచ్చేసి మనం ఒక కార్ పెట్టుకొని అండ్ 2 బైక్స్ పెట్టుకునేంత స్పేషియస్గా ఉన్నది. ఈ హౌస్కి 6 విండోస్ అండ్ 8 డోర్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మీకు చూడొచ్చు వాషింగ్ ఏరియా, మనకు ఒక వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అండ్ బట్టలు ఉతుకోవడానికి అండ్ మన కామన్ థింగ్స్ కోసం వాషింగ్ ఏరియా ఇది చాలా బాగుంది, స్పేషియస్గా కూడా ఉంది. మనం పైకి వెళ్ళి మనం ఒకసారి వ్యూ చూసేద్దాం. మిడిల్ క్లాస్ వ్యక్తికి ఇది చాలా బాగా సరిపోతుందండి. దీని మీద లోన్ కూడా వస్తుంది. లోన్ ఎలా తీసుకోవాలో తెలియకపోయినా పర్లేదు, దానికి మేము సహాయం చేస్తాము. దీనికి 80 to 90% హోమ్ లోన్ అయితే వస్తుందండి, డిపెండింగ్ ఆన్ ద బ్యాంక్. ఖాళీలో చూడొచ్చు, చాలా ఇల్లులు ఆల్రెడీ బుల్డ్ అయినాయి, వాళ్ళు ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉన్నారు. నెక్స్ట్ ఇది ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. ఇప్పుడు ఎవరైతే మంచి డబ్బులు పెట్టి తీసుకుంటారో వాళ్ళకు సూపర్ గ్రోత్ అండి. మీరు ఇంకోటి చూడొచ్చు, రైట్ సైడ్లో ఎల్ఏ విల్లాస్ అని ఇంకొక ప్రాజెక్ట్ ఉన్నదండి దీనికి అనుకొని. సో అది విల్లాస్ ప్రాజెక్ట్ అండి. ఒక విల్లా ఎంత లేదన్నా కానీ 2.5 crores ఉంటుందండి. దాని పక్కనే మనకి ఈ హౌస్ సేల్కి అనేది ఉండదండి. దీనికి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చి 75 lakhs మాత్రమే. ఫ్యూచర్లో ఇది ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఇలాంటి మయూరా హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లాంటి వెంచర్లో హౌస్ తీసుకోవడం అనేది ఒక మంచి గుడ్ థాట్ అండి. హౌస్ విజిటింగ్ కోసం స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో.